భారత సంతతికి చెందిన బ్రిటిష్ అమెరికన్ డ్రగ్ డీలర్ జస్విన్ సంఘాకు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. హాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. 42 ఏళ్ల సంఘాను కీటమైన్ క్వీన్ గా పిలుస్తారు. ఫ్రెండ్స్ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో ఆమెకు ఈ శిక్ష పడింది. అమెరికా, బ్రిటన్లో ఆమెకు పౌరసత్వం ఉంది. పంజాబీ మూలాలున్న కీటమైన్ క్వీన్ లండన్ లో పుట్టింది. కెనడా అమెరికన్ నటుడు మాథ్యూ పెర్రీ కేసులో ఆమె నిందితురాలు. ఈ కేసులో 5గురిపై అభియోగాలు ఉన్నాయి. 2023లో ఓవర్ డోస్ వల్ల పెర్రీ మృతి చెందాడు. లాస్ ఏంజల్స్ లోని ఇంట్లో అతను హాట్ టబ్ లో పడి ప్రాణాలు కోల్పోయాడు. లాస్ ఏంజల్స్ లోనే ఉన్న తన అపార్ట్మెంట్ నుంచి భారీ ఎత్తున డ్రగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు సంఘాపై ఆరోపణలున్నాయి. కీటమైన్, మిథాంపిటమైన్ తో పాటు ఇతర మత్తు పదార్థాలను ఆమె సరఫరా చేసినట్లు తెలుస్తుంది. తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు తానే డీలర్ని అని చెప్పుకుని హాలీవుడ్ లో డ్రగ్స్ దందా నిర్వహించినట్లు తెలుస్తుంది. ఎరిక్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి ద్వారా కీటమైన్ డ్రగ్ ను మాథ్యూ పెర్రీకి సరఫరా చేసినట్లు అటార్నీ చెప్పారు.